అమెరికా ఎఫ్డీఏ ప్రమాణాలతో గ్రావిటీ ఔషధాలు ప్రపంచ స్థాయి నమ్మకాన్ని చొరగొంటున్న గ్రావిటీ ఫార్మా. అమెరికా ఎఫ్డీఏ ప్రమాణాలతో నాణ్యమైన ఔషధాలను తయారు చేస్తున్న గ్రావిటీ ఫార్మా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయతను సంపాదించుకుంటోంది. 2014లో హైదరాబాద్ పాషి మైలారంలో తయారై అమెరికాలో వ్యాపారం ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ ఫార్మా రంగంలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇండియాలో 2025 జనవరిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే 1,00,000కు పైగా డాక్టర్ల విశ్వాసాన్ని పొందింది. గ్రావిటీ ఫార్మా తొలి వార్షికోత్సవ వేడుకలు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. సంస్థలో 300 మంది పిహెచ్డి నిపుణులు, 500 మంది ఫార్మసీ ప్రొఫెషనల్స్ తో కూడిన ప్రత్యేక బృందం పనిచేస్తుంది. కార్డియాక్ హెల్త్, డయాబెటీస్ నియంత్రణ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆరోగ్యం, సాధారణ ఆరోగ్యం వంటి విభాగాల్లో గ్రావిటీ పలు ఔషధాలను అందిస్తుంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ధీరజ్ గోరుకంటి నాయకత్వంలో సిఓఓ తిలక్, ఇండియా బిజినెస్ జీఎంలు నరేష్, వినోద్, కృష్ణ, కిషోర్, న్యూరో విభాగం జీఎం నరేందర్ సహకారంతో సంస్థ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. గ్రావిటీ ఫార్మా సంస్థ ఖమ్మంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖమ్మం న్యూరో సొసైటీ జనరల్ సెక్రటరీ, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కె జగదీష్ బాబు, అధ్యక్షులు డాక్టర్ పి ఆసాదరన్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జివి మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదములు. ఈరోజు 10వ తెలంగాణ న్యూరో సొసైటీ కాన్ఫరెన్స్ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యూరో సర్జరీ అండ్ న్యూరాలజీ మొత్తం కలిపి టీఎన్ఎస్ కనుక ఫార్మేట్ ప్రతి ఒక్క ఇయర్ ఒక్కొక్క ఏరియాలో జరుగుతూ ఉంటుంది. ఈ 10వ టీఎన్ఎస్ కాన్ ఖమ్మంకి రావడం మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 500 మంది డాక్టర్స్ బోత్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ అటు ఢిల్లీ వైపు నుంచి కానీ ఎయిమ్స్ అండ్ ఆల్సో బెంగళూరు నుంచి, నిమ్హాన్స్ హాస్పిటల్ నుంచి, కొచ్చిన్ నుంచి, మద్రాసు నుంచి అండ్ ఆల్సో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న ఎమినెంట్ స్పీకర్స్, కిమ్స్ హాస్పిటల్ నుంచి, యశోద హాస్పిటల్ అండ్ ఆల్సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ అండ్ ఆల్సో ఆల్ ఏఏజీ హాస్పిటల్స్ అండ్ ఆల్సో అపోలో హాస్పిటల్స్, హెరిటే హాస్పిటల్స్, వాట్ నాట్, వరంగల్ ఆల్సో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, సిమ్స్ తిరుపతి నుంచి కూడా ఈరోజు డెలిగేట్స్ రావడం జరిగింది. నిన్న వర్క్షాప్ చేయడం జరిగింది. న్యూరాలజీలో ఎంతో ఇంపార్టెంట్ టాపిక్స్, మూమెంట్ డిసార్డర్స్ కానీ, ఒక హెడేక్ మీద కానీ, ఒక పార్కిన్సనిజం కానీ, ఒక మైలోపతీస్ కానీ, ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కానీ న్యూరాలజీ తరఫున ఎమినెంట్ స్పీకర్స్ తోటి వర్క్షాప్ జరిగింది. దాంట్లో సీతా జయలక్ష్మి మేడం గారు, సువర్ణ అల్లాడి గారు, స్వప్న గుప్తా గారు, జయశ్రీ గారు, ఎంతోమంది స్పీకర్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి మనకి సైంటిఫిక్ ఫోరం కండక్ట్ చేసాం. అలాగే న్యూరో సర్జరీలో నిన్న జరిగిన వర్క్షాప్లో స్కల్ ఎండోస్కోపిక్ పిట్యూటరీ ట్యూమర్స్ మీద, అంటే స్కల్లో బ్రెయిన్కి బోన్కి మధ్యలో ఉన్న స్కల్గా ఏరియా జోన్ టచ్ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అది మైక్రోస్కోపీ ఎండోస్కోపీ ద్వారా, స్కల్ ఎండోస్కోపీ ద్వారా బ్రెయిన్లో ఉన్న గడ్డలను తొలగించడానికి కెడవర్క్ వర్క్షాప్ జరిగింది. చాలా సంతోషం. దాన్ని కోఆపరేట్ చేసిన డాక్టర్ అయ్యన్ దోరా గారు, డాక్టర్ రమేష్ తీగల గారు, డాక్టర్ సాయి కళ్యాణ్, సాయి కిరణ్, ఎంతమంది, జసవర్ సింగ్ ఫ్రమ్ జోధాపూర్ నుంచి వచ్చారు. అలాగే అన్ని స్పైన్ ఎండోస్కోపీ కూడా చాలా మంచిగా జరిగింది. స్పైన్ని మనం జనరల్గా ఓపెన్ చేయకుండా ఎండోస్కోపీతో డిస్క్లు కానీ, ఏదైనా ట్యూమర్స్ కానీ ఎండోస్కోపీ ద్వారా చేయడానికి సహకరించిన మన సాయి కళ్యాణ్ అండ్ బాలసుబ్రహ్మణ్యం అండ్ అమరేందర్ అండ్ డాక్టర్ వంశీ టీం, వసుంధర గారు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఈరోజు రేపు సైంటిఫిక్ సెషన్స్ కంటిన్యూగా ఎవరి 10 మినిట్స్గా ఒక టాక్ ఉంటుంది. ఎవరి 15 నిమిషాలకి ఒక న్యూరాలజీ, న్యూరో సర్జరీ కంటిన్యూ జరుగుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ ఏంటంటే గోవర్ధన్ రెడ్డి గారు సింపోజియం అనేది న్యూరాలజీలో మనం ఉండటం చాలా గర్వకారణం. అలాగే రాజారెడ్డి గారు ఖమ్మంకు సంబంధించిన దాంట్లో వరేషన్ సార్ మీద ఉండటం చాలా గర్వకారణం. అలాగే దీంట్లో చీఫ్ ప్యాట్రన్గా డాక్టర్ కె సత్యనారాయణ గారు, సీనియర్ మోస్ట్ న్యూరో సర్జన్, ఆయన మనకు రావటం, ఆయన మనకు ఖమ్మం అవటం మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే మనకి ఇప్పుడు వస్తున్న గెస్ట్ చంద్రమౌళి గారు, సార్కు రీసెంట్గానే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన సార్ కూడా మన మధిరాకి సంబంధించింది. అలాగా మనం ఖమ్మం డిస్టిక్ వాసులుగా మనం డాక్టర్స్గా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మాకు చాలా సపోర్టు తెలంగాణ న్యూరో సొసైటీ నుంచి దొరికింది. డాక్టర్ ధైర్యవాన్ కానీ సార్ కానీ
డాక్టర్ ప్రతాప్ గారు కానీ, డాక్టర్ చంద్రకాంత్ తాప్సీ కానీ, డాక్టర్ సుబ్బి చౌదరి గారు కానీ వాళ్ళ డైరెక్షన్లో మేము ఖమ్మం న్యూరో సొసైటీగా ఏర్పడటం జరిగింది. ఆ ఖమ్మం న్యూరో సొసైటీలో అసాధారణ సార్ ప్రెసిడెంట్గా, అలాగనే అందరిని ఆర్గనైజ్ చేస్తూ చైర్మన్గా ఉన్న డాక్టర్ మురళీ సారు, అండ్ ఆల్సో దానికి ఫౌండేషన్ వేసిన డాక్టర్ రామారావు గారు, అండ్ కపుల్ ఆఫ్ ఆల్ డాక్టర్స్, డాక్టర్ వరుణ్, డాక్టర్ తన్మయ్, డాక్టర్ చైతన్య, డాక్టర్ ఆర్కే రెడ్డి, అండ్ ఆల్సో డాక్టర్ ముకుందర్, డాక్టర్ రణధీర్, చాలామంది డాక్టర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అందరి సమిష్టి కృషితోనే ఈరోజు ఇక్కడ మమతా మెడికల్ కాలేజీలో ఇక వర్క్షాప్ కానీ సైంటిఫిక్ సెక్షన్ జరుగుతుంది. ఈ సైంటిఫిక్ సెక్షన్కి, వర్క్షాప్కి మాకు ప్లాట్ఫామ్ ఇచ్చి ప్రోత్సహించినందుకు మమతా మెడికల్ కాలేజ్ యాజమాన్యాన్ని, అజయ్ కుమార్ సార్ని, జయశ్రీ మేడం గారిని, కోవ నాగేశ్వరరావు గారిని, అలాగే నారాయణ గారిని అందరినీ మేము ఖమ్మం న్యూరో సొసైటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా ఈరోజు రేపు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. ఇలాంటి సైంటిఫిక్ సెషన్స్ మన ఖమ్మం రావడం చాలా గర్వకారణం. ఎంత మనం ఫ్లైట్ మనకి కన్వీనియంట్ లేకపోయినా కూడా బెంగళూరు నుంచి ఎంతమంది స్పీకర్స్ వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, జోధాపూర్ నుంచి వచ్చారు, కొచ్చిన్ నుంచి వచ్చారు, డిఫరెంట్ స్టేట్స్ రావడం రియల్గా ఖమ్మంగా మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇది ఖమ్మం న్యూరో సొసైటీ తరఫున ఒక ఆర్గనైజ్ సెక్రటరీగా మేము ఇస్తున్న మెసేజ్. 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి న్యూరో కాన్ఫరెన్స్, న్యూరాలజీ అండ్ న్యూరో సైంటిస్ట్, న్యూరో సర్జరీ కాన్ఫరెన్స్ ఖమ్మంలో జరగటం ఇదే మొదటిసారి. దీన్ని భారీ ఎత్తున జాతీయ స్థాయిలో జరిపే ఏర్పాట్లతోటి ఖమ్మంలో జరుపుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నిన్న వర్క్షాప్ అంటే కొత్తగా వైద్య విద్యార్థులకి నూతన ప్రక్రియల ద్వారా వైద్య విధానాన్ని అలవర్చుకోవడానికి కోసం చేసినది కెడావరిక్ వర్క్షాప్. అది నిన్న విజయవంతంగా పూర్తి చేసాం. ఈరోజు రేపు సైంటిఫిక్ సెషన్స్ ఉంటాయి. దీంట్లో రాష్ట్ర స్థాయి 2 ఉభయ రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న న్యూరో సర్జన్స్, సీనియర్ న్యూరో సర్జన్స్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బెంగళూరు కానీ, ఢిల్లీ నుంచి కానీ, జోధ్పూర్ ఇటువైపు నుంచి కూడా ప్రముఖ వైద్యుల్ని ఖమ్మం రావడం జరిగింది. వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, వాళ్ళ యొక్క అనుభవాల్ని ఇక్కడ అందరికీ పంచుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా ఖమ్మం చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం కల్పించిన మమతా యాజమాన్యానికి కానీ, తెలంగాణ న్యూరో సొసైటీ అండ్ ఖమ్మం న్యూరో సొసైటీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చైర్మన్ ఆఫ్ ఖమ్మం న్యూరో సొసైటీ, ప్రస్తుతం జరుగుతున్న కాన్ఫరెన్స్ కూడా చైర్మన్ని. యాక్చువల్లీ ఎప్పుడు ఖమ్మాన్ని సంచలనాల గుమ్మం అని ప్రతిసారి పిలుస్తూ ఉంటాము. ఈసారి కూడా అదే జరిగింది. ఎందుకు అని అంటే ఇంత మొదలంతా లైవ్ వర్క్ షాప్ ఉండేది కంపల్సరీ ప్రతి కాన్ఫరెన్స్లో కూడా. కానీ ఈసారి కెడావరికి వర్క్ షాప్ ఫస్ట్ టైం ఖమ్మంలోనే మా ద్వారానే జరిగింది. అది దానికి మేము గొప్పగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మనకి కెడావర్స్ దొరకటం అంటే చాలా చాలా ఇంపాసిబుల్. అట్లాంటిది ఒక వర్క్షాప్కి ఇన్ని కెడావర్స్ దొరకటం, మమతా వాళ్ళు ప్రొవైడ్ చేయడం రియల్లీ అది గర్వకారణం. అండ్ అది బాగా హైలైట్ చేసింది మమ్మల్ని. ఈ ఖమ్మం న్యూరో బ్రాంచ్ని బాగా హైలైట్ చేసింది టీఎన్ఎస్ కాన్లో. టీఎన్ఎస్ కాన్ అంటే ప్రజెంట్ జరుగుతున్న తెలంగాణ న్యూరో సొసైటీ వాళ్ళది. సో దానివల్ల మా ఇమేజ్ పెరగటం అనేది బాగా జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ కెడావరికి వర్క్షాప్ అంటే ఏంటి అనేది అందరికీ డౌట్ ఉంటుంది. కెడావరికి వర్క్షాప్ అంటే యూజువల్లీ మామూలుగా అయితేనేమో పేషెంట్స్ మీద చేసి అది పిల్లలకి చూపించడం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళతో ఇక్కడికి రాని ప్రొఫెసర్స్ కూడా ఈసారి వస్తారు కాబట్టి చేసి చూపిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఏంటంటే కెడావరికి వర్క్షాప్ వాళ్ళే చేతులేసి, పిల్లలే చేసి వాళ్ళ చేతులతోనే స్వయంగా చేసేటట్టు చేపించి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది పిల్లలకి నేర్పించారు. సో దానివల్ల ఎంతో నైపుణ్యం గల సర్జన్స్ మా దగ్గరికి రావటం, వాళ్ళు పిల్లలకి నేర్పించడం, వాళ్ళ నిష్ణాతులు అవ్వడానికి ఒక దారి అనేది ఏర్పడింది, ప్రోత్సాహం వచ్చింది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఈ కాన్ఫరెన్స్లో. నెక్స్ట్ మాకు ఈ అవకాశం రావటం, యూజువల్లీ అవకాశం రావడం చాలా కష్టపడాలి. ఈ అవకాశానికి పాపం డాక్టర్ జగదీష్ మాత్రం చాలా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 2 years నుంచి దీని చుట్టూ తిరుగుతున్నాడు. మేము పెద్ద తేలిక తీసుకుని జగదీష్ మాత్రం దాన్ని పట్టుకొని ఏలాడబడ్డాడు. ఇక గ్యారంటీకి తీసుకొచ్చాడు ఖమ్మానికి. తీసుకొచ్చినాక దాన్ని సక్సెస్ చేయడానికి కూడా చాలా కష్టపడాలి. అదే విధంగా కష్టపడ్డారు. ఈ 2 రోజులు కూడా దేశ నలుమూలల నుంచి కూడా మ్యాక్సిమం సర్జన్స్ మా కోసం వచ్చి ఇక్కడ వారి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని వారు ఏ విధంగా చేస్తారు, మమ్మల్ని ఏ విధంగా ట్యూన్ చేయొచ్చు. ఎందుకంటే మనం పెరిఫెరీలో ఉంటున్నాం, దూరంగా పోతున్న కొద్దీ మనం నాలెడ్జ్కి కూడా దూరం అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే సెంటర్లో ఉన్న ఢిల్లీ, హైదరాబాద్లో ఉన్నాం అనుకో
ఆ నాలెడ్జ్ వేరే ఉంటుంది. అది షేర్ చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చి మనకి షేర్ చేశారు నాలెడ్జ్ని. ఆ నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల ఇక్కడ పీజీస్ కానీ ఎవరికైనా సరే కొద్దిగా వికసింపబడుతుంది. ఎప్పుడైతే వైద్యం అధునాతనంగా ఇది అవుతుందో పేషెంట్ కూడా అంత బెనిఫిట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాన్ఫరెన్స్ అనేది మనకి ఖమ్మానికి రావటం మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మమతా మెడికల్ యాజమాన్యానికి, టీఎన్ఎస్ కానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.